హాయ్ అండి. ఈరోజు ప్రాన్స్ ఫ్రై, అదేనండి రొయ్యల వేపుడు. ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా చేద్దామా? చక్కగా చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. ఇలా ఈజీగా ఎవరైనా చేయగలిగినటువంటి రెసిపీ అండి ఇది. పండగలప్పుడు మాత్రమే కాకుండా అలా కాకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు. చేయండి. ముందుగా కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక తాలింపులో జీలకర్ర మినపప్పుని యాడ్ చేద్దాం. వేసాక దీనిలో తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, నేను 1/2 కిలో మాత్రమే చేస్తున్నాను. వాటికి సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేసుకొని, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్న గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి వేసుకోండి. రొటీన్గా చిటపటలాడకుండా మనం పసుపు వేసుకుంటాం కదా, అది వేసుకొని చక్కగా వేగనిద్దాం. వేగాక ఇప్పుడు ముందుగానే రొయ్యల్ని చక్కగా వాష్ చేసుకొని పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. అంటే కొంచెం పక్కన పెట్టుకుంటే నీచు వాసన పోతుందన్నమాట. సో దాన్ని ఇలా వేసి దీనిలో వేసుకుందాం. మగ్గుతూనే చూసారా, వాటర్ అంతా వచ్చేసాక ఇట్లా మగ్గిపోతుంది. ఇది దగ్గరికి అయ్యాక దీనిలోకి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. అల్లం వెల్లుల్లితో పాటు ఎండు కొబ్బరి కూడా కలిపి పేస్ట్ చేసి పెడతాను అనమాట. ఇది 4 రోజులైనా నిల్వ ఉంటుంది. సో ఫ్రెష్గానే ఉంది కదా. ఇలా వేసుకొని దీన్ని కూడా మగ్గనిద్దాం. చక్కగా కలిగి తిప్పిన తర్వాత దీన్ని కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలా కొంచెంసేపు మగ్గనిస్తే అదంతా వాటికి పట్టేస్తుంది అనమాట. రొయ్యలకి ఈ మసాలా అంతా పడుతుంది. దీనిలోకి కొంచెం అంటే మసాలాతోనే కాకుండా ఎండు కారం కూడా యాడ్ చేద్దాం. మనం కూరలోకి వేసుకునే కారాన్ని 1 స్పూన్ యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకొని దాన్ని కూడా తిప్పుదాం. చక్కగా అసలు వాటర్ కూడా ఏం వేయకుండా చూసారా ఎంత బాగా అడుగు అంటకుండా వస్తుందో. బాగా వస్తుంది. చూసేదానికి కూడా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసేదానికి ఎమ్మీగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయినట్టు, అంటే కలిసిపోయేలాగా కొంచెం సేపు దాన్ని కూడా మగ్గనిచ్చేసైతే మూత పెట్టేసి మగ్గనిచ్చామనుకోండి రెడీ అయిపోతుంది అనమాట. ఇంతే. దీన్ని చక్కగా తీసి ఎలాంటి గరం మసాలా ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇంతే. దీన్ని తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకొని సర్వ్ చేయడమే. ఓకేనా? నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.